అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో పితృపక్షం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. భాద్రపద మాసంలో కృష్ణపక్షం పాడ్యమి తిథి నుంచి మహాలయ అమావాస్య వరకు ఈ 15 రోజులను పితృపక్షం అని పిలుస్తారు. ఈ పితృపక్షంలో పితృవులను విధిగా విశేషంగా ఆరాధించాలి. ఎవరైతే ఈ పితృపక్షంలో తర్పణాలు వదిలి శ్రాద్ధాలు చేసి పితృవులను సంతృప్తి పరుస్తారో అటువంటి వారికి జ్ఞాన భక్తి వైరాగ్యాలను పితృవులు అందిస్తారట. అలాగే చెయ్యని వాళ్లకు పితృశాపం తగిలి వారి వంశం అభివృద్ధి చెందదని చెబుతారు. ఎందుకు ఈ పక్షంలోనే పితృవులను పూజించాలని తెలుసుకుందాం. ఈ సమయంలో అంటే సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు యమధర్మరాజు పితృలోకంలోని వారందరికీ తలుపులను తీసి విడుదల చేస్తారట. ఆ ఒక్కరోజు పితృవులు తమ తమ ఇళ్లకు వెళ్ళవచ్చు. అలా పితృవులందరూ తమ తమ ఇళ్లను వెతుక్కుంటూ వస్తారట. తమ కుటుంబం వాళ్ళు తమను ఆరాధించి తమకు ఏదైనా ఆహారం పెడతారా అని ఆ 15 రోజులు వేచి చూస్తారట. అందుకే ఈ పితృపక్షంలో విధిగా తర్పణాలను శ్రాద్ధాదులను చేయాలి. సాధారణంగా తల్లి తండ్రి చనిపోయిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధం చేసేటప్పుడు 3 తరాలకు పిండ ప్రదానం చేస్తారు. అంటే తల్లికి, తల్లి అత్తకు, అత్త అత్తకు. అదేవిధంగా తండ్రికి సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధం చేసేటప్పుడు తండ్రికి, తండ్రితో పాటు తండ్రి తండ్రికి అంటే తాతకు, తాత తండ్రికి అంటే ముత్తాతకు పిండ ప్రదానం చేస్తారు. ఇలా చనిపోయిన 3 తరాలకు శ్రాద్ధం చేస్తారు. అయితే పక్షమాసంలో చనిపోయిన తల్లిదండ్రులతో పాటు తల్లి వైపు చనిపోయిన వాళ్లకు, తండ్రి వైపు చనిపోయిన వాళ్ళందరికీ పిండ ప్రదానం చేసి రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. వీళ్లతో పాటు చనిపోయిన మిత్రులకు, గురువులకు కూడా పిండ ప్రదానం చెయ్యవచ్చు. అలా చనిపోయిన వాళ్లను తృప్తిపరిచి రుణాన్ని తీర్చుకునే గొప్ప అవకాశం ఉండడం వల్ల పితృపక్షం అంతటి మహత్వాన్ని పొందింది. తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు సంవత్సరం శ్రాద్ధం చేసినా కూడా పితృపక్షంలో కనీసం ఒక్కరోజైనా పిండ ప్రదానం చేయాలి. ఈ పక్షం రోజులు కొంతమంది ప్రతిరోజు తిలతర్పణాన్ని వదులుతారు. ఈ 15 రోజులు ఒక్క పూట మాత్రమే భోజనం చెయ్యాలి. ఈ మాసంలోనే దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగి రాక్షసులు ఎంతో మంది దేవతలను, ఋషులను చంపి పెద్ద వినాశనాన్ని సృష్టించారు. అందుకే దీనిని మహాలయ పక్షం అని పిలుస్తారు. వాళ్ళందరూ మనకు పూర్వీకులు కాబట్టి పితృపక్షంలో ఆ రోజు మరింత ప్రాముఖ్యతను చోటు చేసుకుంది. అలాగే పితృదేవతలకు తర్పణ శ్రాద్ధాదులు చేయటానికి కుతపకాలం శ్రేష్టమైనది. అంటే మధ్యాహ్నం వేళ తర్పణ శ్రాద్ధాదులు చెయ్యాలి. మధ్యాహ్నం దాకా నిష్టగా ఉపవాసం ఉండి శ్రాద్ధాదులను చెయ్యాలి. శ్రాద్ధం చేసేటప్పుడు తొందరపాటు, కోపం పనికిరాదని విశేషంగా పేర్కొంటారు. శ్రద్ధగా విధిని నిర్వహించి తరువాత బ్రాహ్మణులకు అన్న సంతర్పణలు చేసి ఎవరికి వీలైనంత వాళ్ళు దానాలను చేయాలి. తండ్రి చనిపోయిన మొదటి సంవత్సరం పితృపక్షం చేయవలసిన అవసరం లేదు. 2వ సంవత్సరం నుంచి తప్పకుండా చేయాలి. అలాగే తల్లి చనిపోయి తండ్రి ఉన్నవాళ్లు పితృపక్షంలో కేవలం నవమి రోజున 5వ నవమి జరిపించాలి. శ్రాద్ధం తరువాత ముత్తైదువులకు వాయనాలు ఇప్పించాలి. ఇప్పుడు తర్పణంలో నువ్వుల విశిష్టత ఏంటి, ఎందుకు వాడతారో తెలుసుకుందాం. నువ్వులకు అభిమాన దేవత చంద్రుడు. పితృలోకం చంద్రుడికి పైభాగంలో దగ్గరలో ఉండటం వల్ల చంద్రుడికి ఇష్టమైన నువ్వులను పితృవులకు ఉపయోగిస్తారు. కారణం పితృవులు చంద్రుడిపైనే ఆధారపడి ఉండడం. అమావాస్య పితృవులకు ఎందుకంత ఇష్టం అంటే చంద్రుడి కాంతి అంతా ఆ రోజు పితృవులకు ఆహారం అవుతుందట. అందుకే చంద్రుడికి ఇష్టమైన నువ్వులు పితృవులకు కూడా ఇష్టమని, కాబట్టే దాన్ని శ్రాద్ధాదులలో వాడుతారని శాస్త్రం చెబుతోంది. నువ్వులు, దర్భలను విశేషంగా ఉపయోగించడానికి కారణం అవి ప్రేతాత్మలను దగ్గరకు రానియవు. ఇంకా దర్భ యొక్క ప్రాముఖ్యత గరుత్మంతుడి కథలో చెప్పుకున్నాం. గరుత్మంతుడు అమృతాన్ని దర్భ మీద పెట్టినందువల్ల అమృత స్పర్శతో దర్భం ఎంతో మహత్వాన్ని పొందింది. దీనికి సంబంధించి మహాభారతంలోని ఒక కథను చెప్పుకుందాం. భీష్ముడు తన తండ్రి అయిన శంతనుడికి శ్రాద్ధం చేస్తూ ఉన్నప్పుడు దర్భపైన పిండం పెడుతూ ఉండగా భూమి చీల్చుకుని ఒక చెయ్యి బయటకి వచ్చి
చేతిలో పెట్టమన్నట్టు చెయ్యి చాపిందట. పిండం పెడుతోంది తనకే కాబట్టి తన చేతిలోనే పెట్టమన్నట్టు చెయ్యి చాపాడట. చేతికి ఉన్న బంగారు కడియల్ని చూసి భీష్ముడు అది తన తండ్రే అని గుర్తించాడు. అయితే భీష్ముడు మాత్రం పిండాన్ని చేతిలో పెట్టకుండా దర్భ మీదే పెట్టాడట. ఇది చూసి శంతనుడు ఎంతో సంతోషించి, శాస్త్ర నియమం తప్పకుండా చేయవలసిన విధంగానే చేశావు అని భీష్ముణ్ణి మెచ్చుకుని అతడికి ఇచ్చామరణాన్ని వరంగా ఇచ్చాడట. దర్భకు అంతటి మహత్వం ఉంది. ఇంతకు ముందు వీడియోలో పితృవులు వేరు, పితృదేవతలు వేరు అని వివరంగా చెప్పుకున్నాం. పితృలోకంలో వసు, రుద్ర, ఆదిత్యులు ప్రముఖమైన పితృదేవతలు. ఇందులో వసువు చనిపోయిన మన ముందు తరం వారైన తల్లి తండ్రులకు అధిపతి కాగా, రుద్రుడు రెండవ తరం వాళ్లకు అధిపతి. అలాగే ఆదిత్యుడు మూడవ తరాలకు అధిపతి. యముడి ఆజ్ఞ ప్రకారం ఈ పితృదేవతలు పితృలోకపు ద్వారాలు తెరిచి పక్షమాసంలో వీళ్లను తమ తమ ఇళ్లకు వెళ్లి రమ్మని పంపిస్తారు. ఇంకా తీర్థయాత్రల్లో పితృపక్షం చేయడం చాలా విశేషమైనది. దీని వలన పితృవులు సద్గతిని పొందుతారు. అయితే కొంతమంది పితృవులకు తీర్థయాత్రలలో శ్రాద్ధం చేసిన తర్వాత మళ్ళీ ఇక సంవత్సరం చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. అయితే తీర్థయాత్రలలో శ్రాద్ధం చేసినందువల్ల పితృవులకు సద్గతి లభిస్తుంది. కానీ పిల్లలకు తల్లిదండ్రుల రుణం అంతటితో తీరదు. వాళ్లు బతికున్నంత కాలం పితృవులకు విధిగా శ్రాద్ధాదులను చేయాలి. ఆడపిల్లలకు పితృరుణం ఎలా తీరుతుంది అన్న సందేహం ఉంటుంది. తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లి చేసి కన్యాదానం చేసిన వెంటనే ఆడపిల్లలు పితృరుణాన్ని తీర్చుకున్నట్టు. అయితే మగపిల్లలు మాత్రం తల్లిదండ్రులు చనిపోయిన తరువాత వాళ్ల రుణం తీర్చుకోవటానికి బతికున్నంత కాలం విధిగా శ్రాద్ధాదులను చేయాలి. పితృపక్షంలో పితృవులు ఏ రూపంలోనైనా రావచ్చని చెబుతారు. అందుకే ఆ సమయంలో ఇంటికి వచ్చే మనుషులను, పశుపక్షాదులను విశేషంగా గౌరవించి ఆహారాన్ని అందించాలని చెబుతారు. ఇప్పుడు శ్రాద్ధంలో కాకబలి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. అంటే శ్రాద్ధంలో విశేషంగా కాకికి ఆహారాన్ని ఎందుకు పెడతారు? పూర్వం రావణుడు ఉండే కాలంలో సూర్యవంశపు రాజైన మరుత్తు బృహస్పతి తమ్ముడైన సంవర్తుణ్ణి పౌరోహిత్యానికి పిలిపించి ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. అయితే రావణుడికి భయపడి ఒక్కొక్క దేవత ఒక్కొక్క పక్షి రూపంలో యజ్ఞానికి వచ్చారు. ఇంద్రుడు నెమలి రూపంలో రాగా, బ్రహ్మ హంస రూపంలో, యముడు కాకి రూపంలో వచ్చాడు. అలా తమ రహస్యాన్ని కాపాడినందుకు తరువాత వాళ్ళు ఆ పక్షులకు వరాలను ఇచ్చారు. యముడు కాకికి దీర్ఘాయువును ప్రసాదించాడు. అందుకే కాకులు ఎప్పుడు రోగాలతో చావవు. అలా కాకులు పూర్వీకులను గుర్తుపెట్టుకుని ఉంటుంది అన్న ఒక్క కారణం అయి ఉండొచ్చు. కాకులకు దీర్ఘాయువుతో పాటు యముడు ఇంకొక వరాన్ని కూడా ఇచ్చాడు. అదేంటంటే శ్రాద్ధంలోని ఉచ్ఛిష్ట పిండాన్ని కాకికి సమర్పించి అది స్వీకరించినప్పుడు పితృవులు తృప్తులవుతారన్న వరం. అందుకే కాకబలికి అంతటి విశిష్టత. ఇంకా కొంతమంది ఇళ్లలో పూర్వీకులు శ్రాద్ధాదులు చేయకుండా వదిలేసి ఉంటారు. ఏదో ఒక ఆటంకంతో బాధపడుతూ ఉంటారు. పూర్వీకులు చేయలేదని తాము వదిలేయకూడదు. తమకు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా విధిగా శ్రాద్ధాదులను చేయాలి. పితృకార్యాలను శ్రద్ధతో చేసి పితృవులను ఆరాధించినప్పుడే మనం దేవతారాధన చేసినప్పుడు దేవతలు అనుగ్రహిస్తారట. లేకపోతే దేవతారాధన చేసిన దేవతల అనుగ్రహం దొరకదు అని చెబుతారు. దీనిని బట్టి పితృపక్షంలో పితృవుల ఆరాధన ఎంతటి విశిష్టతను పొందిందో తెలుసుకోవచ్చు. మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.